పాపే మా జీవన్ జ్యోతి సీరియల్ స్టార్ మాలో మధ్యాహ్నం 12 గంటల స్లాట్ లో టెలికాస్ట్ అవుతూ ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తోంది. ప్రస్తుతం పాపే మా జీవన్ జ్యోతి సీరియల్ కథలో కుట్టి పుట్టినరోజు వచ్చేసింది. కుట్టి పుట్టినరోజు కానుకగా కన్నవాళ్ళని బయట పెడతానని ఆదిత్య చెప్తాడు. అయితే ఆదిత్య విషయాన్ని ఎక్కడ బయట పెడతాడో అని కుట్టి భయపడుతూ ఉంటుంది. అదే సమయంలో ఆదిత్య కుట్టి కన్నవాళ్ల గురించి నిజం బయట పెడతాడన్న నిజం ఇందుమతికి తెలిసిపోయింది. దాంతో ఎలాగైనా ఆదిత్య చేత ఆ విషయాన్ని బయటపడకుండా చేయాలని ప్లాన్ లో ఉంటుంది. ఈ నేపథ్యంలో ఒక ఫోటో ఫ్రేమ్ లో చిన్నతనంలో కుట్టితో పాటు సూర్య అలాగే జ్యోతి ఉన్న ఫోటోని రెడీ చేసి సర్ప్రైజ్ గిఫ్ట్ గా పార్టీలో అందరి ముందు బయట పెట్టాలని ఆదిత్య అనుకుంటాడు. అలా ఒక ఫోటో ఫ్రేమ్ ని రెడీ చేసుకొని తీసుకొస్తాడు. ఆ విషయం తెలుసుకున్న జీవన వెంటనే ఇందుమతికి విషయాన్ని మోస్తుంది. నువ్వు ఆ ఫోటో ఫ్రేమ్ ని తీసి చూడాలని ఇప్పుడు ఇందుమతి జీవనకి చెప్తుంది. అయితే జీవన కుట్టి కన్నవాళ్ళు నా కన్నవాళ్ళు అన్నట్లు చెప్తున్నావే అని ఇందుమతితో అంటుంది. అదే నిజం కదే అని మనసులో అనుకుంటుంది ఇందుమతి. ఇక ఆదిత్య కుట్టి పుట్టినరోజు నాడు కన్నవాళ్ళు సూర్య జ్యోతి అని బయట పెడతాడా, ఆదిత్య నిజం చెప్పేస్తాడా, సీరియల్ అయిపోతుందా అని అనుకోవచ్చు. అయితే ఈ సీరియల్ అప్పుడే ఎండ్ కాదు. ఇంకా నెక్స్ట్ జనరేషన్ కథని కూడా ఈ సీరియల్లో చూపించొచ్చు. మళ్ళీ కుట్టికి బిడ్డ పుట్టడం, ఆ బిడ్డని కూడా ఇందుమతి మాయం చేయడం, ఇలాంటి ట్విస్టులు కూడా రాబోయే ఎపిసోడ్స్ లో ఉండొచ్చు. పాపే మా జీవన్ జ్యోతి సీరియల్ అయితే ఇప్పుడు అప్పుడే ఖచ్చితంగా ఎండ్ కాదు. మధ్యాహ్నం 12 గంటల స్లాట్ లో ఈ సీరియల్ చక్కటి రికార్డ్స్ ని బ్రేక్ చేస్తోంది. ఇంకా స్టార్మా వాళ్ళు రికార్డ్ కోసమైనా ఈ సీరియల్ ని ఎక్స్టెండ్ చేస్తారు. అంతేకాని ఈ సీరియల్ ని అప్పుడే ఎండ్ చేయరు. ఆదిత్య కుట్టి కన్నవాళ్ళు సూర్య అలాగే జ్యోతి అన్న నిజం బయట పెట్టకుండా ఆ సమయానికి ఏదో ఒకటి జరుగుతుంది. ఇదే కథలో జరగొచ్చు అనిపిస్తోంది. పాపే మా జీవన్ జ్యోతి సీరియల్లో ఈసారైనా అసలైన జీవన కుట్టి అన్న నిజం తెలిసిపోతుందా? మీకేమనిపిస్తోంది? కామెంట్స్ లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి.